వాలేకుం సలాం. తెలిసిన విషయం ఏందనగా కవితక్క గారు జైలు నుండి విడుదలైన విషయం. ఇది ఏదో రాజకీయ పరంగా కావాలని కవితను జైల్లో ఉంచడం జరిగింది. 6 నెలల నుండి అక్కడ జైల్లో ఆమె ఎంత బాధపడుతున్నా గానీ బెయిల్ ఇవ్వకుండా బెయిల్ రాకుండా చేసి ఇదేదో ఆమె లిక్కర్ స్కామ్ అంటున్నారు కానీ ఆమె ఏదో స్కామ్ చేసింది కాదు. ఇది కాకపోతే కేసీఆర్ గారు ఓడిపోయారు. కేసీఆర్ గారు ఓడిపోయినందుకు ఆయన బయటికి వచ్చి ఇంకా ఏం చేస్తారో అని ఏం చేసిండ్రు, ఆయన ఢీకొనలేక వాళ్ళ బిడ్డను జైల్లో తోసేస్తే ఆయన అదైపోతాడు. ఆయన ఏం మాట్లాడలేడు, బయటికి రాలేడు. ఆ తర్వాత మనం చేసే రాజకీయం మనం చేయొచ్చు అని వీళ్ళు చేసిన స్కామ్ అనేది కవితక్క చేసిన స్కామ్ కాదు. ఇది చేసింది కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్కామ్. ఇది కావలసుకొని రాజకీయ పరంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న స్కామ్ ఇది. కాబట్టి ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది. 5-6 నెలలు అయినా కానీ గెలిచింది అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ న్యాయం అందరికి తెలిసిపోయింది. అన్ని పార్టీల పరంగా అందరికి న్యాయం తెలిసిపోయింది. ఇన్ని రోజులు న్యాయమే అవుతుంది అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేయకుండా ఎప్పుడు బెయిల్ వేసినా కానీ బెయిల్ శాంక్షన్ కాకుండా ఎన్ని వాళ్ళు అడ్డంకులు వేసినా గానీ లాస్ట్ కు ఏమైతుందంటే సత్యమేవ జయతే. కవితక్క జైలుకు పోయేటప్పుడు ఒక మాట చెప్పింది, జై తెలంగాణ, నేను ఈ రోజు ఎట్లా పోతున్నానో కడిగిన ముత్యం లాగా అలాగే నేను తిరిగి వస్తా, నేను చేసిన తప్పు ఏం లేదు ఇందులో అని చెప్పి కవితక్క గారు చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఆమె అక్కడ ఎదుర్కొంది. అయినా కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. రాజకీయ పరంగా పబ్లిక్ కి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏదో 6 గ్యారంటీలు అది ఇది అని చెప్పి స్కీములు అని చెప్పిర్రు. స్కీములు కాదు అవి, స్కాములు చేసి రాజకీయ పరంగా పబ్లిక్ ని మొత్తం డైవర్ట్ చేసిర్రు. ఏంటంటే కేసీఆర్ అని పబ్లిక్ అంతా బీఆర్ఎస్ అని ఓట్లన్నీ అటేస్తాండ్రు. కేసీఆర్ అన్ని చాలా పథకాలు అమలు చేసిండు. షాదీ ముబారక్ గాని, కళ్యాణ్ లక్ష్మి గాని, వితంతు పెన్షన్లు పెంచిండు. ఒంటరి మహిళలు ఒక్కొక్కరు భర్తలు లేకుండా ఆడిడ ఇండ్లలో పని చేసుకుంటా కూడా వాళ్ళకు కూటికెళ్ళని పరిస్థితిలో ఒంటరి మహిళ అనే ఒక పథకం తీసుకొచ్చి వాళ్ళకు కూడా వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా వాళ్ళ పిల్లలతో వాళ్ళు బతకగలిగే ఒక ఆధారం తీసుకొచ్చిర్రు కేసీఆర్ గారు. కానీ వీళ్ళు 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ లేదు. స్కామ్ చేసేది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? స్కామ్ జరిగేది ఇక్కడ కాంగ్రెస్ దగ్గరనే స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ అంతా బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. కవితక్క కూడా బయటికి వచ్చింది, వీళ్ళతో ఏమైతలేదు, అయ్యేంత వరకు ప్రయత్నం చేసిండ్రు ఆమె లోపలనే ఉంచి వీళ్ళని ఇట్లానే అనగగొట్టాలి అని. కానీ వీళ్ళతో ఏమైతలేదు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అమలు చేసిండ్రు. ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ గా అమలు చేయలే వీళ్ళు. ఫ్రీ బస్సు పథకం పెట్టిర్రు. ఎందుకు పెట్టిరండి? ఎవరు పొట్టగొట్టడానికి పెట్టిర్రు? ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఆటోలు నడుపుకొని పొట్టకి ఏదో నడుపుకుంటారు. వాళ్ళ పొట్ట కొట్టిరు. ఇప్పుడు ఫ్రీ బస్సులో ఏం జరుగుతుంది? ఒకరినొకరు కొట్టుకోవడం, గుద్దుకోవడం, అలా కూడా వాళ్ళకు తగాదాలే అవుతాయి. ఫ్రీ బస్సులో ఏం మంచి జరుగుతుంది? వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టి అదేదో వేరే గ్యారంటీలు అమలు చేయనుండే. 2500 అని చెప్పిర్రు, గ్యాస్ అని చెప్పిండ్రు. అది 2 లక్షల రుణమాఫీ కూడా అని చెప్పి 2 లక్షల రుణమాఫీ అన్నారు. 15th ఆగస్టు వరకు అన్నారు. అసలు ఎక్కడెక్కడైంది? అది ఎక్కడ కాలే. ఎక్కడనో ఒకరిద్దరికి ఏమొచ్చిందో రాలేదో గాని అసలు ఎక్కడ కాలే. అందులో కూడా ఏమంటారు? అర్హులు కాదు. ప్రతి ఒక్కటి అర్హులు కానప్పుడు మీరు పెట్టే స్కీమ్ ఏంటిది అసలు? 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2,114,000 ఉన్న మనిషికి రుణమాఫీ చేయాలి అంటే నువ్వు 114 కట్టుకోవాలి అని చెప్పాలి. నీ చేసే 2 లక్షల రుణమాఫీ నువ్వు చేయాలి. ఇది కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కాంగ్రెస్ చేస్తుంది కరెక్ట్ అని ఎవరు అది చెప్పేది?